హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాక్టర్ లతాని. ఈరోజు చేపల కూర ఎలా వండుకోవాలో ఫస్ట్గా నేను చేపలను అయితే శుభ్రంగా కడిగి తీసుకొచ్చేసాను. వాటర్లో పోసాను, మంచిగా కడిగేసాను. చూడండి, ఇలా నీళ్ళన్నీ వచ్చి మనం ఇలా చెట్ట వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి అల్లం, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇలా మనం మొత్తం కోసేసుకొని, నేనైతే పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే గుంటూరు వాళ్ళం కదా, ఘాట్ ఎక్కువగా ఉంటుంది. కారం ఉల్లిపాయలు అయితే బాగా ఎక్కువ కోసేసాను. చూడండి, వీటిని అన్నిటిని ఇలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి అందరూ మిక్సీ పట్టుకుంటారు, నేను మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఇలా మసాలాని ఇలా చిన్న రోట్లో నంచుకున్నాను. ఇట్లా అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, చిన్నుల్లిపాయలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది నూరుకొని ఇలా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత ఇదిగోండి ఉప్పు వేసుకోవాలి సరిపోయినంత. తర్వాత పసుపు, తర్వాత ఏమో కారం, తర్వాత నూనె పోసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే ముక్కలకి బాగా ఉప్పు, కారం, మసాలా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే కారం ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. ఫోటో తీయట్లా ఒకటి ఇట్లా కలిపింది ఫోటో. ఇంకొంచెం నూనె వేసుకుంటున్నాను, సరిపోనట్టుంది నాకు. నేనైతే ముందుగానే ఉప్పు సరిపోయిందా లేదా అని ఇలా టేస్ట్ చూస్తాను. సరిపోయింది. ఉప్పు కారం కూడా చాలా మంచిగా సరిపోయింది, టేస్టీగా ఉంది. ఇప్పుడే ఉడకముందే చాలా టేస్టీగా ఉంది. చూడండి గ్రేవీ ఎలా ఉందో. ఇదంతా ఉడికినాక కూడా గ్రేవీ ఇలానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. చూడండి, దగ్గరగా చూపి ఇది ఒకసారి. చూడండి ఎలా ఉందో, ఇలా రావాలి మనకి గ్రేవీగా కలుపుకునేటప్పుడే. ఇప్పుడు నేను ముందుగానే చింతపండు ఇలా నానబెట్టేసాను పులుసు కోసం. ఇలా మెత్తగా తీసుకేసుకొని వాటర్ దాంట్లో పోసుకోవాలి.
ఇలా మనం మొత్తం రైట్గా పిసుక్కున్న తర్వాత ఈ వాటర్ని ఇలా మనం కలుపుకున్న కర్రీలో పోసుకోవాలి. చింతపండు తొలకలు రాకుండా మనం ఇట్లా మంచిగా వడకట్టుకోవాలి. గ్రేవీ సరిపోతుందా లేదా మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలి. అరే కాస్త మంచి ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రేవీగా ఉంచి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పులుసు మంచిగా కలుపుకొని చూస్తుంటే చూడండి, ఇప్పుడే మంచిగా ఉంది. ఉడికి ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదంతా ఉడికిపోయి కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియోలో యాడ్ చేస్తాను. ఇంతవరకైతే చేపల కూర వండుకోవటానికి ముందుగా ప్రాసెసింగ్ చేసే విధానం ఇది. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, మంచిగా టేస్ట్గా ఉంటుంది. బాయ్. నా ఛానల్ ఇలానే చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ కర్రీ కలిపే విధానం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.